Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about 6th class first unit B reading, that is I Want Peace poem. Okay, earlier we have discussed about the peace and harmony lesson, which is related to the animals and birds which are living happily in the forest. Now we will see the poem I Want Peace. First we will go through this summary. The earth says that it is big and round. She wants peace, but she can't find it anywhere. She is very sad as so many people are lost in their lives. She wants to help the poor people. She worries about the people on her and tries for help from God. She understands the problems being faced by the people. She wants peace for all and tries to handle her sorrow. She dreams about her past, which was full of peace. She hopes that she won't be destroyed by the ill acts of some people. Okay? Here is a motherland which is worrying about the people who are living on the land. సో ఇక్కడ మన ఎర్త్ భూమి ఉంది కదా, భూమాత, ఆమె మనందరి కోసం బాధపడుతూ ఉందన్నమాట. సో అదే ఇక్కడ మనకి పోయట్ రాసిరు. సో అండ్ వన్స్ విల్ సీ ద పోయం. ఐఎమ్ బిగ్ అండ్ రౌండ్, ఐ వండర్ ఇఫ్ దేర్ విల్ బి పీస్. సో భూమి ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంకా రౌండ్గా ఉంటుంది. సో ఇంకా ఏమనుకుంటుంది అంటే ఐ వండర్ ఇఫ్ దెర్ విల్ బి పీస్. నాకు అంటే ప్రశాంతం ఎక్కడైనా కనిపిస్తుంది అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ భూమి పైన ప్రశాంతత అనేది లేదు. ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ కిల్డ్. సో ఇంకా ఈ భూమి పైన జరిగే ప్రతి ఒక్కటి నేను ఫీల్ చేస్తూ ఉంటా. ఏంటిది అంటే ఈ భూమి పైన ఎంతమంది చంపబడుతున్నారో, ఎంతమంది చచ్చిపోతున్నారో, వాళ్ళ సౌండ్స్ అన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి. ఐ సీ ద పీపుల్ క్రైయింగ్ ఫర్ లైఫ్. ఇక్కడ ఉన్న జనాలు, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు బ్రతకడం కోసం ఏడుస్తున్నారు కదా, ఆ ఏడుపులు నాకు వినబడుతున్నాయి. ఐ వాంట్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. ఆ ప్రజలందరికీ, పేదరికంతో ఉన్న ప్రజలందరికీ నేను హెల్ప్ చేయాలి అనుకుంటా. ఎలా హెల్ప్ చేస్తుంది భూమాత మనకి అంటే పంటలు పండించుకొని, పొలాలలో గ్రీనరీ ఉంటుంది కదా, సో దాన్ని మనము మనీ చేసుకొని మనీకి ట్రాన్స్ఫర్ చేసి తినొచ్చు. సో అలా మనకి భూమాత హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ బిగ్ అండ్ రౌండ్, ఐ ఫీల్ ద వెయిట్ ఆఫ్ సోరో ఆన్ మీ. సో ఇంకా భూమి చాలా పెద్దగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఇంకా మనం పడుతున్న బాధ, ఆ బాధ అనే బరువుని ఆమె మోస్తుంది. అంటే మనం ఎంత బాధపడుతున్నామో అంతకు మించి 10 రెట్లు ఎక్కువ భూమాత మనకంటే ఎక్కువ బాధపడుతుంది. ఐ టచ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్. నాకు నా భూమి పైన అంటే నా మీద నివసిస్తున్న, బ్రతుకుతున్న జనాలందరి బాధల్ని నేను ఫీల్ చేస్తున్నా, అంటే నేను అనుభవిస్తున్నా, నాకు తెలుస్తాయి. ఐ వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్ ఆన్ మీ. నా మీద అంటే నా పైన ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని నాకు భయం వేస్తుంది. ఐ క్రై ఫర్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆ దేవుణ్ణి నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేయమని అడుగుతా. ఐఎమ్ బిగ్ అండ్ రౌండ్, ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ మీ. నా మీద బ్రతుకుతున్న ప్రజలందరి బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు అర్థమవుతాయి. ఐ సే గ్రేస్ ఫర్ ఆల్ పీపుల్. నా దయ, నా జాలి, నా కరుణ ఎప్పుడు మీకు ఉంటుంది. ఐ డ్రీమ్ అబౌట్ మై పాస్ట్. ఎప్పుడైనా చూసుకుంటే నేను పాతకాలంలో నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండేదాన్ని. ఐ ట్రై టు హ్యాండిల్ మై సోరో. ఐ హోప్ ఐ వోంట్ బి డెస్ట్రాయిడ్. ఐఎమ్ బిగ్ అండ్ రౌండ్. కానీ ఇప్పుడు ప్రశాంతత అనేది కరువు అయిపోయింది. నేను ఇంకా ఏమనుకుంటున్నా అంటే ముందు కాలంలో నన్ను ఎవరు నాశనం చేయకుండా మీరే చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ భూమి బాధపడుతుంది, ఆమె మన ప్రాబ్లమ్స్ని ఆమె ఫీల్ చేస్తుంది. సో ఇంకా మనము ఆమెను ఎలా బాధ పెడుతున్నాము అంటే లైక్ డిఫారెస్టేషన్, చెట్లని నరికేసి, ఓకే, ఈ అట్మాస్ఫియర్ అంతా మనం పాడు చేసి, అంటే గాలి లేకుండా పొల్యూట్ అయిపోయి, వెహికల్స్ ఎక్కువైపోయి, సో అలా మనం నాశనం చేస్తున్నాం అని చెప్పేసి భూమాత ఇక్కడ బాధపడుతుంది. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద పోయం ఐ వాంట్ పీస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.